అమ్మ పేరులో ప్రేమని, పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న మాతృమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ అంత తీయనైంది కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా మానవ రూపం ధరించి అమ్మ కడుపునే పుట్టాడు. అంత గొప్పది అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగము, ప్రేమ కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ ఉన్న చోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది. అమ్మ ప్రేమను వివరించలేం. మనం ఈ స్థాయిలో ఉండడానికి కారకురాలైన అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా తక్కువే అవుతుంది. నేడు మాతృదినోత్సవం సందర్భంగా సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. అమ్మ ప్రేమ వివరించలేనిది. త్యాగానికి చిరునామా అమ్మ. కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు తల్లి. ఎవరికైనా ప్రత్యక్ష దైవం అని చెప్పవచ్చు. నవమాసాలు మోసి కష్టపడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తైతే, రెక్కలు ముక్కలు చేసుకొని సరైన దారిలో పెట్టి ఎంతో కష్టపడేది అమ్మ. ప్రతి ఒక్కరూ కూడా కన్నతల్లిని గౌరవించాలి. ప్రతిరోజు అమ్మను ప్రేమించాలి. అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ప్రపంచంలోనే అతి పేదవాడు ధనం లేనివాడు కాదు. అమ్మ ప్రేమ లేనివాడే ప్రపంచంలో అతి పేదవాడు. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం నాడు ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిజానికి మదర్స్ డే వెనుక ఎంతో పెద్ద చరిత్ర ఉంది. గ్రీసులో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి ప్రతి ఏడాదికి ఒకసారి నివాళులర్పించేవారు. 17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండులో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపేవారు. అదే 1872లో అయితే జూలియా వర్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు. మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు అన్న మేరీ జర్విస్ అనే మహిళ ఎంతో కృషి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంతగానో ప్రచారం చేయడం జరిగింది. అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. అధికారికంగా 1914 నుంచి దీనిని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి కూడా మే 2వ ఆదివారం నాడు మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మ ప్రేమను విలువ కట్టలేము. ఎంతో ఆప్యాయతను రోజు చూపిస్తూ ఉంటారు. చిన్నతనం నుండి వారికి ఇష్టమైనటువంటి అభిరుచులను పక్కన పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తూ పెంచుతారు. కానీ ఈ మధ్య కాలంలో తిరిగి అమ్మతో సమయాన్ని గడపడానికి కూడా పిల్లలు ప్రయత్నించడం లేదు. ఈ మధ్యకాలంలో చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచి పెద్ద చేసిన అమ్మ ఇంటికి బరువైపోయింది. చాలామంది తల్లులు పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల ఓల్డేజ్ హోమ్స్లో పెట్టడం, అమ్మని చూసుకోకపోవడం లాంటివి చేస్తున్నారు. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొని ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ మీకు బరువైపోవడం అనేది ఘోరమైన పని. కానీ పెంచిన అమ్మని మర్చిపోకూడదు. అమ్మ చేసినంతగా ఎవరూ చేయరు. అమ్మ చూసినంతగా ఎవరూ చూడరు. మీరు చేసే ప్రతి చిన్న పనితో మురిసిపోతుంది ఆమె. అలానే మీరు ఏదైనా చిన్న విజయం పొందారు అంటే అదేదో ఆమె వరల్డ్ కప్ సాధించినట్టుగా ఫీల్ అవుతుంది. అటువంటి గొప్ప మాతృమూర్తికి కల్మషం లేకుండా ప్రేమను పంచే తల్లిని ప్రతి ఒక్కరూ కంటికి రెప్పలా అమ్మను చూసుకోవాలి. మదర్స్ డే పేరిట ఒక్కరోజు అమ్మను ప్రేమగా చూసుకుంటే సరిపోదు. ఆమెను ప్రతిరోజు ఆనందంగా ఉంచితే అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏం అవసరం లేదనే చెప్పాలి. పోలింగ్ రోజు ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో సమీక్షించిన సీఈఓ పోలింగ్ ముందు చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13వ తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి రాష్ట్రంలో సైలెన్స్ పీరియడ్ అమలు అవుతుందని వెల్లడించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమలవుతుందని వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రచారం ముగింపుతో పాటు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని సీఈఓ వెల్లడించారు. డ్రై డే కాలాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఉచితాలు, నగదు పంపిణీపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రచారాలు ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నేతలు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బంది ఈరోజు సాయంత్రానికి పోలింగ్ బూతులకు చేరుకుంటారని, ఎల్లుండి ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటరు ఎవరైనా పోలింగ్ ఏజెంట్గా ఉండవచ్చు అని సీఈఓ స్పష్టం చేశారు. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసేసి వాళ్ళని దే విల్ బ్రీఫ్ హిమ్. దెన్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ స్టార్ట్ చేసిన తర్వాత మషిన్ సీల్ చేయడం జరుగుతుంది. మషీన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 7 o'clock పోలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను. ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్, ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్, ఆర్ ఇన్ కేస్ కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. ప్రయర్ క్లియరెన్స్, ఆరో దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి, లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చాలి, ఇట్లాంటివి ఏమీ లేదు. ఎనీబడి, యాజ్ ఐ సెడ్, హూ ఇస్ ఎ ఓటర్ ఇన్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్. ఓన్లీ దే హ్యావ్ టు కమ్, అప్రోచ్ ద ప్రిజైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు accept his ఫామ్, అపాయింట్మెంట్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి. సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి. వస్తే దే కెన్ బి గివన్. ప్రతి పార్టీ నుంచి, ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దెర్ క్యాన్ బి 1+2, అంటే 11 hours పోలింగ్ కాబట్టి 1 పోలింగ్ ఏజెంట్ ప్లస్ 2 రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో దే కెన్ టేక్ టర్న్స్. కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సిట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టతకు కీలకమైన ఎన్నికల విధుల్లో అధికారులు చిత్తశుద్ధి, నీతి నిజాయితీ, నిష్పక్షపాత వైఖరితో పనిచేయడం ముఖ్యమని, ఇలా ధర్మబద్ధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించడం వల్ల భావితరాలకు స్వచ్ఛమైన ప్రజాస్వామ్య ఫలాలు అందించగలమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అన్నారు. నిబద్ధతతో నాణ్యమైన భద్రత, బందోబస్తు సేవల ద్వారా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం స్ఫూర్తితో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించవచ్చన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ టీలీరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శంకబ్రదా బాగ్జీ, జిల్లా జనరల్ అబ్జర్వర్లు మంజు రాజ్పాల్, నరేందర్ సింగ్ బాలి, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ ప్రీతీందర్ సింగ్, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులు వి జస్టిన్, అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌరభ్ శర్మ, మదన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాలు వంటి వాటితో సంబంధం లేకుండా, నిర్లక్ష్యానికి తావు లేకుండా భారతమాతకు, సమాజానికి సేవ చేస్తున్నామనే ఉన్నత భావంతో విధులు నిర్వహించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు తదితరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై పటిష్ట ప్రణాళికతో తక్షణ స్పందన వ్యవస్థ అమలుతో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఉండేలా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత కలెక్టర్ ఢిల్లీరావు ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ఓటర్లు, పోలింగ్ సిబ్బంది నిర్వహణ, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో సిఏపిఎఫ్యేతర చర్యలు తదితరాలను వివరించారు. మే 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిన్న హైదరాబాద్ నుంచి ఒంగోలుకు 38, ఏలూరుకు 20, మచిలీపట్నం 23, విజయవాడ 45, గుంటూరు 18, నర్సరావుపేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నానికి 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాదు BHEL, MGBS, ECIL, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన 323, 12వ తేదీన 269 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. పోలింగ్ తర్వాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఈరోజు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు. 459 వాహనాల్లో పోలింగ్ మెటీరియల్ పోలింగ్ సిబ్బందితో పోలింగ్ స్టేషన్లకు పంపుతామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలో బ్లూ బటన్ నొక్కిన తర్వాత ఈవీఎం పైన బిజీ బటన్ ఆగిపోతే ఓటు వేసినట్లు అని తెలిపారు. ఈరోజు ఉదయం 5:45 మాక్ పోల్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లకు ఇవాళ మార్కింగ్ జరుగుతుందని, ఇతర జిల్లాల పోస్టల్ బ్యాలెట్లకు వారికి పంపుతామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 8 పోలింగ్ స్టేషన్లు కోర్టు ఆదేశాలతో మార్పులు చేశామన్నారు. 27 స్ట్రాంగ్ రూమ్లు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. మనము ఏదైతే ముందు నుండి అనుకున్న సిటీలో 66% మనం 80% పెంచాలా అనుకుని చెప్పి మన టార్గెట్, రూరల్లో 90% పెంచాలా అనేటువంటిది, ఓవరాల్గా 85% రావాలి అని అనుకునంటే పబ్లిక్ అంతా కూడా మనకి ఈవినింగ్ లేట్ అవర్స్ 4 గంటలకి ఆ టైంలో వస్తాము అనుకునంటే లేట్ అవర్స్ పెద్ద మళ్ళీ అలా కాకుండా ఉదయం నుండే అనేటువంటిది అంతా కూడా అనేటువంటిది వచ్చి మీరు మీ ఓటుని అనేటువంటిది యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు రేపే ఒకసారి మీ సీరియల్ నెంబర్ అంతా, మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఏంటి, ఎక్కడుందో మీ పోలింగ్ స్టేషన్, అది కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. అది ఇంకా ఆ రోజు గుర్తొచ్చి మళ్ళీ ఉదయం నేను ఒకసారి చూసి ఎక్కడుందో నా స్లిప్ చూస్తాను, నాకు ఇది చూస్తానని కాదు, ఒకసారి ఈరోజే అనేటువంటిది మీరు ఒకసారి చేసుకుంటే దెన్ ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చి మళ్ళీ ఒక పెద్ద క్యూ లైన్లో నిలబడాల్సింది పోయి చివరికి అక్కడికి వెళ్ళి నీది ఇది కాదు పక్కది అనుకొని చెప్పేసి అన్నట్టుగా మీకే ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా అనేటువంటిది చేసుకోవాలనుకొని చెప్పి ప్రజలందరికీ కూడా, ఎలక్టర్స్ అందరికీ కూడా నా యొక్క మనవి. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ PHD రామకృష్ణ కోరారు. మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖల్లో సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, పెద్ద ఎత్తున మద్యం, నాటుసారా సీజ్ చేశామని అన్నారు. ఉచితాల పంపిణీని అడ్డుకుంటున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. అదర్ లీడర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, అందరికీ కూడా అందరూ దయచేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడం కోసం, వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ జరగడం కోసం దయచేసి పోలీస్ శాఖతో, రెవెన్యూ శాఖతో, కలెక్టర్ గారితో అందరూ కోఆపరేట్ చేయండి. అందరూ కలిసి మనం ముందుకు నడిపిద్దాము. ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇష్యూ జరగకూడదు. ఏ రకమైన వైలేషన్స్ ఎన్న ఉన్నా సరే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం అందరూ దయచేసి గుర్తుంచుకోవాలి. ఏ చిన్న వైలేషన్ చేసినా, ఏ చిన్న ఇబ్బంది క్రియేట్ చేసినా ఎవరైనా సరే పోలింగ్కి, ఓటింగ్ జరగకుండా ఆపడానికి కానీ ఏ రకమైన ఇబ్బంది కలుగజేసినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇంకొక అప్పీల్ ఏమంటే, ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఓటు లేని వాళ్ళు ఎవరన్నా కనుక ఆ ఏరియాలో ఉంటే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరికి ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయినా సరే వాళ్ళు అక్కడ ఓట్లు లేకపోతే ఇక్కడ కూర్చోడం, తిరగడం, క్యాన్వాసింగ్ చేయడం ఇలాంటివన్నీ దయచేసి లేదు. అందరూ కూడా దయచేసి వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి.
ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళుతున్న ప్రజలతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ స్వస్థలాలకు వెళుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతున్నామని ఆర్టీసీ డిప్యూటీ సిటీఎం బషీర్ అహ్మద్ తెలిపారు. సోమవారం ఎన్నికలు ఉండటం, 2 రోజులు సెలవులు రావడంతో ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రజలు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్కు చేరుకుని అక్కడ నుంచి తమ ఊళ్లకు వెళ్లే బస్సులు ఎక్కి వెళ్తున్నారు. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఏ ప్లాట్ఫామ్ చూసినా ప్రయాణికుల రద్దీ కనబడుతోంది. బస్టాండ్ ప్లాట్ఫామ్కి రాగానే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ బస్సు ఎక్కేస్తున్నారు. బస్సు వచ్చిన కొద్ది క్షణాల్లోనే నిండిపోతుంది. హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 222 బస్సులు నడిపారు. విజయవాడ నుంచి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ రూట్లలో 52 బస్సులు నడుపుతున్నారు. అంతకంతకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా సర్వీసులు పెంచుతున్నారు. ఒక రాజమండ్రి ప్రాంతానికే 45 బస్సులు నడిపారు. విశాఖ, రావులపాలెం, అమలాపురం, భీమవరం ప్రాంతాలకు కూడా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ సిటీఎం బషీర్ అహ్మద్ తెలిపారు. రద్దీ దృష్ట్యా తమ సిబ్బంది అంతా విధుల్లో ఉన్నారని 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2 టికెట్ల కౌంటర్లకు అదనంగా ఒక టికెట్ కౌంటర్ పెట్టామన్నారు. 13వ తేదీ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యే ప్రజల కోసం 100 బస్సులు నడుపుతున్నామని, 14వ తేదీన కూడా 100 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. 222 బస్సెస్ అనేవి అటు నుంచి ఆపరేట్ అయినాయి. ఈ అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ డంప్ అయిన తర్వాత లోకల్ కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇటు అమలాపురం, కాకినాడ ఇలాంటి సెక్టర్స్లో, రాజమండ్రి వైపు, తర్వాత విశాఖపట్నం వైపు ఎక్కువ రద్దీ ఉన్నది వీళ్ళది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మొత్తం ఇప్పటికే 52 బస్సెస్ అనేవి ఆపరేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అంతకంతకు కూడా మళ్ళీ పూల్ అవుతున్నారు. దానికి ఏం చేస్తున్నామంటే మళ్ళీ బస్సెస్ అనేది మనం వీఆర్ ప్రెస్సింగ్ ఇన్ టు సర్వీస్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మా ట్రాఫిక్ క్లియర్ కాదు అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. సో రద్దీకి తగ్గట్టుగా మనము ఎప్పటికప్పుడు బస్సెస్ అనేవి తెప్పించి వేస్తూనే ఉన్నాం. ఏ రూట్లో ఎక్కువ బస్సులు నడుపుతున్నారు? జనాలు ఎక్కువ రూటు ప్రిఫర్ చేసేది రాజమండ్రి అండి. ఆ రాజమండ్రిలోనే మనకు 45 బస్సెస్ దాకా వెళ్ళిపోయినాయి. మిగతావన్నీ కూడా ఇక విశాఖపట్నం, తర్వాత ఈ రావులపాలెం, తర్వాత కాకినాడ, తర్వాత అమలాపురం ఇటువంటి సెక్టర్లలో మరి వెళ్తున్నారు. ఇంకా భీమవరం సెక్టర్లలో కూడా కన్సర్న్ డిఎంలతో మాట్లాడి కొన్ని ఎక్స్ట్రా బస్సులు కూడా తిప్పి ఆ సెక్టర్ కూడా మనం క్లియర్ చేస్తున్నాం. సార్, రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని కూడా ఏమైనా నియమించారు అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది? మన మొత్తం టీం అనేది ఇక్కడే ఉన్నది, మొత్తం టీం అనేది. సో మొత్తం నైట్లో కూడా ఒక మానిటరింగ్ ఆఫీసర్ వస్తారు. సో ఎప్పుడు కూడా మనము ఈ ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుని దాని ప్రకారం మనం ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది పూనుకుంటున్నాం. ప్రత్యేక టికెట్ కౌంటర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారు? ప్రత్యేక టికెట్ కౌంటర్స్ అనేవి అక్కర్లేదు. ఎందుకంటే ఉన్న కౌంటర్లోనే 3 కౌంటర్లు అరేంజ్ చేసాము. అక్కడ రోజు 2 ఉండేవి, అలాంటి చోట 3 అరేంజ్ చేసాము. కొంత సాంకేతిక సమస్య కూడా ఏర్పడింది, దానివల్ల జాప్యం అయింది. సాంకేతిక సమస్య అనేది ఒక చిన్న గ్లిచ్ వల్ల, అంటే నెట్వర్క్లో అది కొంత ఏర్పడింది. పొద్దున ఓన్లీ అది అప్ టు ఒక 35 మినిట్స్ దాకా ఆ ప్రాబ్లం అనేది. కానీ దానికి మనం హెడ్ ఆఫీస్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ టెక్నికల్ టీం వాళ్ళంతా దాన్ని స్టడీ చేసి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. మార్నింగ్ జరిగిన ఓన్లీ అది కొద్దిపాటి అర్ధగంట విరామం మాత్రమే అది. ఆ టైంలో మనం దానికి ఆల్టర్నేట్ మెజర్స్ కూడా సజెస్ట్ చేశాం. ఎన్ని రోజులు నడుపుతున్నారు బస్సులు? ఇప్పుడు అటు నుంచి వచ్చే వైపు సందర్భంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళంతా రిటర్న్ వెళ్ళిపోతారు. రిటర్న్ సందర్భంగా కూడా ఇప్పుడు 13వ తారీఖు నాడు మనము మొత్తం ఒక 100 బస్సులు ప్లాన్ చేసి ఉన్నాము. ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ కావచ్చు ట్రాఫిక్ అనేది ఉద్దేశంతో మళ్ళీ 14 నాడు కూడా ఆ 100 బస్సులు అనేది ప్లాన్ చేశాము. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వం మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచుతారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
సినీ నటుడు అల్లు అర్జున్పై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా శనివారం ఆయన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు భారీగా గుమిగూడారు. సెక్షన్ 144 పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అల్లు అర్జున్ సహా ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.